ఇప్పుడు వచ్చిన పెద్దలకి అందరికన్నా ఎక్కువ నచ్చే మా బాబాయ్కి, మీ పవర్ స్టార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటున్నాను. నిజంగా మాటలు లోపలికి వెళ్ళిపోయినాయి, లోపల నుంచి పంచ్లోకి వెళ్ళిపోయినాయి. ఏం మాటలో తెలియట్లేదు. ఇక్కడ ముందేమో కళ్యాణ్ బాబాయ్ని చూసి మాటలు రావట్లేదు, పోనీ వెనకాల చూసి మాట్లాడదామంటే ఈ అభిమానులేమో జన సముద్రంలా ఉన్నారు. ఎక్కడ చూసి మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఏదో ఒకటి మాట్లాడాలి. చాలా మాటలు అనుకున్నాను, కానీ నేను కూడా ఒక చిన్న స్పీచే ప్లాన్ చేశాను. ఫస్ట్లీ, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్, నా ఫేవరెట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సుకుమార్. ఇంత మంచి సినిమా నాకే కాదు, అసలు అభిమానులకి కానీ జనరల్ ప్రేక్షకులకి, సినిమా లవర్స్కి, మా అందరికీ, ఒక ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, సమంత, అనసూయ, ఆది, బ్రహ్మాజీ అండ్ నా బ్యాచ్, మహేష్, నా అసిస్టెంట్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. జగపతి బాబు గారికి, ప్రకాష్ రాజ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఆల్ టెక్నీషియన్స్, రామకృష్ణ గారికి, వాళ్ళ వైఫ్కి, రామ్ లక్ష్మణ్ గారికి, విఎఫ్ఎక్స్ టీమ్కి, ఆల్ ద టెక్నీషియన్స్, రత్నవేల్ గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, అందరికీ థ్యాంక్ యూ. అంతేనండి. సో బేసిక్గా నాకు ఈ సినిమా చూసిన తర్వాత ముగ్గురు వ్యక్తులది రియాక్షన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకటి, మా మమ్మీ డాడీ ఇచ్చిన రియాక్షన్. సినిమా చూసిన తర్వాత ఇంతకు ముందులా కాకుండా చాలా కొత్తగా, చాలా చెప్పాలంటే చాలా డిఫరెంట్గా ఉన్న ఒక రియాక్షన్. మాటలు రాలేదు. మా అమ్మ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు మా అమ్మకి మాటలు రాలేదు. చాలా భారంగా కంట్లో నీళ్ళు పెట్టుకుని నా చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంది. ఒక 2 నిమిషాలు కూర్చోబెట్టుకున్న తర్వాత చాలా బాగుందని చెప్పింది. అది నాకు ఎందుకో సీన్గా, లేకపోతే ఇది చేసావు, అది చేసావు, ఆ ఫైట్ బాగా, ఇవన్నిటికన్నా ఆ చిన్న జెంటల్ రియాక్షన్ నాకు ఎంతో డీప్గా గుర్తుగా, లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ బాబాయ్ సినిమా చూడలేదని బాబాయ్ ఇంటికి వెళ్ళి చెప్దామని అనుకుంటున్నాను. కళ్యాణ్ బాబాయ్ ఫోన్ చేసి ఇంటికి రారా అన్నారు. అప్పటికి ఆయన ఇంకా సినిమా చూడలేదు. బట్ ఆయన ఎందుకో నన్ను పిలిచి చాలా బాగా చేసామని కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడే అడిగాను, ఎప్పుడు చూస్తావు, మీ ఇంట్లో షో వేపిస్తాను బాబాయ్ అంటే, ఇంట్లో వద్దు, ఇంకెక్కడైనా చూడాలని ఉంది నాకు అన్నారు. సరే, మన ప్రివ్యూ థియేటర్లో వేపిస్తాను. చిచి, ప్రివ్యూ థియేటర్ కూడా కాదురా, ఇంకెక్కడైనా జనాలతో చూడాలని ఆయన అడిగితేనే చాలా, అసలు నాకు అది నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సినిమా లాస్ట్ తొలి ప్రేమ థియేటర్లో చూశారంట. దాని తర్వాత రంగస్థలం వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ 2 రియాక్షన్స్ నేను జన్మలో మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సుకు, మళ్ళీ ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చి మా అందరికీ ఒక గర్వపడే సినిమా ఇచ్చినందుకు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన్ని ఇక్కడ పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడడం, నాకు ఫస్ట్ మాటలు రావట్లేదు, మాట్లాడలేను కూడా. ఆయన వచ్చేస్తే బాగుంటుంది తొందరగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మళ్ళీ. అండ్ అలాగే TV9 చౌదరి గారు కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సారీ, NTV చౌదరి గారు కూడా థ్యాంక్ యూ. కాంప్లీస్ ఇది ఒకటే వేస్తారని రేపోతున్నా. సారీ. అలాగే మా ప్రొడ్యూసర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా ఎక్కడ ఉన్నారో, ఏ సెట్లో ఎప్పుడు కనిపించరు, కానీ ఇంత అద్భుతమైన సినిమా తీసి మళ్ళీ చేయాలని అనిపించేంత ప్రొడక్షన్ కంపెనీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు.